హాయ్ అండి. రెండవ కథతో మీ ముందుకు వచ్చాను. ఇది 2 భాగాలుగా వస్తుంది. మరి వినండి. వృద్ధ కన్య కథ మొదటి భాగం. పక్షుల కిలకిల రావాలతో మెలుగు వచ్చింది ప్రదీప్కి. నిన్ననే ఈ చిన్ని ఇంట్లోకి వచ్చి చేరాడు ప్రదీప్. కిటికీ తెరిచి బయటకు చూశాడు. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఇంటి ముందున్న జామ చెట్ల మీదకు చిలుకలు చేరి పెద్దగా అరుస్తూ మగ్గిన జామ పండ్లను కొరికి కొంచెం తింటూ కొంచెం క్రింద పోస్తూ అల్లరి చేస్తున్నాయి. ఏదో మనసులో బరువు తగ్గినట్లు అనిపించింది. నెమ్మదిగా లేచి తలుపు తీసి బయటకు వచ్చాడు. రోడ్డుకి అవతల వైపు పడింది అతని దృష్టి. ఎదురుగా ఒక తాటాకుల ఇల్లు కనిపించింది. ఇంటి ముంగిట్లో పచ్చగా పేడ నీళ్లు వేసి కళ్ళాపు జల్లి అందమైన ముగ్గుతో ప్రశాంతంగా పర్ణశాలలా కనిపిస్తోంది. ఈలోపు ఒక వృద్ధురాలు బకెట్తో నీళ్లు తెచ్చి బయట పెట్టి తను అరుగు మీద కూర్చుంది. ఆమెను చూస్తే వాళ్ళ అమ్మమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె చనిపోయే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. లోపలకు వచ్చి బ్రష్ చేసి బయటకు వెళ్ళి చిన్న హోటల్లో కాఫీ త్రాగడానికి వెళ్ళి పేపర్ కొనుక్కున్నాడు. ఎవరు బాబు మీరు, కొత్త మొగంలాగుంది అన్నాడు టీ కొట్టువాడు. అవును, నేను ఈ ఊరికి కొత్త. ఇదిగో అక్కడ ఆ డాబా ఇంట్లో నిన్ననే దిగాను అన్నాడు. తమరు ఏం చేస్తారు బాబు అన్నాడు టీ కొట్టువాడు. మీ ఊరి స్కూల్లో టీచర్గా ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. ఇక్కడ ఎవరైనా వంట చేసి పెట్టగలరా నాకు అని సంశయంగా అడిగాడు ప్రదీప్. ఉన్నాదండి ఒక ఆవిడి నెలకి ఎంతని తీసుకుని వండుతుంది, నేను చెప్తాలండి అన్నాడు టీ కొట్టువాడు. అమ్మయ్య, భోజనానికి బెంగలేదు అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. అనుకోకుండా మరలా ఆ పూరి ఇంటి వైపు చూశాడు. అక్కడ ముసలామె కూర్చుని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుంది. టీ కొట్టువాడితో పని మనిషిని కూడా చూసి పెట్టమని చెప్పాడేమో, కాస్త ప్రశాంతంగా అనిపించింది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి పని మనిషి వచ్చింది. మంచం మీద పక్క దులిపి వేసి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోయింది. ప్రదీప్ మరలా బయటకు వచ్చాడు. ఎందుకో ఎదురింటి వైపు దృష్టి పడింది. మా అమ్మగారు అక్కడే కూర్చునుంది. కళ్ళల్లో అదే ఎదురుచూపు. పాపం, ఒక్కామే ఉంటున్నట్లుంది అనుకున్నాడు. 4 రోజులు అలవాటు పడితే కానీ ఊరు స్కూలు పిల్లలు అలవాటు పడరు అనుకుంటూ టీవీ ఆన్ చేశాడు. కానీ చూడబుద్ధి కాలేదు. మనసు దేని మీద లగ్నం కావటం లేదు. సెల్ ఫోన్ ఆన్ చేశాడు. కానీ ఆ గందరగోళం కూడా చూడలేక ఎవరితోనైనా మాట్లాడాలనిపించి నెంబర్లు చూస్తూ ఉండగా ఒక నెంబర్ దగ్గర ఆగిపోయింది అతని దృష్టి. కాసేపు అలా చూసి నిట్టూర్చి మరలా బయటకు వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్ర పట్టక అలసటగా అనిపించింది. అయినా తప్పదు, లేచి తయారయ్యి స్కూలుకి వెళ్ళాలి అనుకుంటూ తలుపు తీశాడు. ఇంతట్లో పని మనిషి వచ్చింది. ప్రదీప్కి మరలా దృష్టి అవతల వైపునున్న ఆ పర్ణశాలపై పడింది. నిన్నటిలాగే ఆమె ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు కూర్చుని ఉంది. అయ్యగారు, తమరికి పెళ్లి కాలేదా బాబూ అని అడిగింది పని మనిషి. ఆ ప్రశ్నకు అతని గుండెల్లో అణుబాంబు పేలినట్లయింది. ముచ్చెమటలు పట్టాయి. వెంటనే సమాధానం చెప్పలేకపోవడంతో ఆమె గబగబా వెళ్ళిపోయింది. ఆ ప్రశ్నతో అతని మనసు ఆవేదనతో నిండిపోయింది. గత స్మృతులు కళ్ళ ముందు కదులుతున్నాయి. వృద్ధ కన్య కథ మొదటి భాగం సమాప్తం.